హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వస్కోట దగ్గర ఉన్న కాటారమ్మ టెంపుల్‌కైతే వచ్చాము. మేము ఉన్న దగ్గర నుంచి ఆ టెంపుల్‌కైతే 1 అవర్ జర్నీ పడుతుంది. ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్. మనం ఏదైనా కోరిక మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా పార్కింగ్ చాలా ప్లేస్ ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుంది బ్యాక్ సైడ్‌కి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కన్‌స్ట్రక్షన్ ఇంకా పెద్ద విగ్రహం అయితే పెడతారంట ప్లాన్ చేస్తున్నారు. ఈ గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. ట్యూస్‌డే అండ్ ఫ్రైడే అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అమ్మవారికి. అమ్మవారి రోజు అయితే అమావాస్య రోజు అయితే ఇంకా ఫుల్‌గా జనం ఉంటారు. ఖాళీ ఉండదు. గుడి ఎంట్రన్స్‌కి వచ్చాక ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి. కాళ్ళు కడుక్కొని ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే లోపలికి వెళ్తే సైడ్‌కి టికెట్స్ ఇస్తారు. 50 రూపీస్, 100 రూపీస్ టికెట్స్. 100 రూపీస్ టికెట్స్ అయితే వేగంగా దర్శనం అయిపోతుంది. ముడుపు కడదామంటే 200 రూపీస్ అవుతుంది. అమ్మవారి దర్శనం అయిపోయాక ఈ సైడ్‌కి చూసారా బామ్మగారు కాయిన్స్ కూడా ఇస్తారు. ఎవరైనా కాయిన్స్ మర్చిపోతే ఇక్కడ కాయిన్స్ ఇస్తారు. ఇలా కాయిన్ పట్టుకొని పెడితే అది మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరితే పడదంట. పడిపోతే నెరవేరదంట. ఇలా ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ చూసారు కదా ఎంతమంది పెడుతున్నారో. ఇదంతా ఇలా బయటకొచ్చాక ఎన్ని తాళాల గుత్తులో ఎన్ని టాబ్లెట్స్ తాయెత్తులు ఇలా ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సంబంధం ఉన్నది కడితే తగ్గుతుందని నమ్ముతారు. ముడుపు చూసారా ఎన్ని ఉన్నాయో. అసలు రావి చెట్టుకి ఖాళీనే లేదు. ముడుపు కట్టాలంటే 9 వారాలు కట్టాలంట. మనం ఏదైనా కోరిక ఉంటే తల్లికి చెప్పుకొని 9 వారాలు ముడుపు కడితే ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుందంట. ఇక్కడ నమ్ముతారు. ఈ గుడి అయితే 3 సంవత్సరాల క్రితం నుంచి ఉందంట. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మేమైతే ముడుపైతే కట్టాము. మా హస్బెండ్ చాలా వెతికారు. ఎక్కడ ఖాళీ లేదు. లాస్ట్‌కి ఒక దగ్గర ఖాళీ అయితే ముడుపైతే కట్టాము. అలాగే నేను ఇక్కడ దీపం కూడా పెట్టుకున్నాను. చూసారా కాటారమ్మ తల్లి ఎంత పెద్ద విగ్రహము. ఇలా వచ్చేస్తే ఇటు సైడ్‌కి తాళాల గుత్తులు చూడండి ఎన్ని ఉన్నాయో. మన పైన ఎవరికి శత్రుత్వం ఉండకుండా ఉండడానికి ఇలా తాళం కప్పనైతే లాక్ వేస్తారు. అలాగే ఇక్కడ దిష్టి కూడా తీస్తారు. 1 పర్సన్‌కి 30 రూపీస్ తీసుకుంటారు. మేమైతే లక్కీ గాడికి నరదిష్టి అయితే తీయిస్తున్నాము. వాళ్ళైతే దిష్టి తీసి పక్కకైతే పడేస్తారు. మనం అది ఎడం కాలుతో తొక్కాలంట. మా లక్కీతోని కాళ్ళతో తొక్కించాము. పని అవ్వలేదు. మా నాన్న అయితే ఎడం కాలుతో తొక్కేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఖాళీ కూడా లేదు. మాకు ఒక్క దర్శనం అయితేనే అయ్యింది. ఇలాగ లక్కీ గాడికి దిష్టి కూడా తీయలేదు. మళ్ళీ విగ్రహం పైకి కూడా రాలేకపోయాము. అంత జనం ఉన్నాం. ఈసారి అయితే కొంచెం క్లౌడ్ ఏం లేకుండా కొంచెం ఖాళీగా అయితే ఉంది. సో లక్కీ గాడికి దిష్టి తీసి ఈ పైన విగ్రహం దగ్గరకు కూడా వచ్చాము. ఇక్కడైతే తాయెత్తులు కూడా ఇస్తున్నారు. వాళ్ళే కడుతున్నారు. లాస్ట్ టైం ఈ విగ్రహం కూడా లేదు. ఇది ఈ మధ్యన పెట్టినట్టున్నారు. చూడండి ఎంత పెద్ద విగ్రహం, ఎంత బాగుంది కదా. దర్శనం అంతా అయిపోయాక ఇలా బయటకు వచ్చేస్తే అన్నదానం కూడా పెడతారు ఇక్కడ. అన్నదానం కూడా బాగుంటుంది. అన్నదానం కూడా అవైలబుల్‌గా కూడా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి రావాలన్నా బస్సెస్ కూడా దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంతే ఈ వీడియో. బై బై. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.